కొలస్సీ పత్రికపై ధ్యానాలు 15వ భాగం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 9 నుండి 12 వచనాల్లో పౌలు కొలస్సీ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఆ ప్రార్థనకు చివరిలో, మీరు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మేము దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాం అని పౌలు చెప్పడం జరిగింది. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి కారణాలు కూడా పౌలు తెలియచేశాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవడానికి పాత్రులనుగా చేశాడు కాబట్టి మీరు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మొదటిగా చెప్పాడు. రెండవది, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. మూడవది, తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యంలోనికి మనల్ని బదిలీ చేశాడు. 14వ వచనంలో ఆ కుమారునిలో మనకి ఎలాంటి ఆధిక్యతలు ఉన్నాయో తెలియచేశాడు. ఆ కుమారునిలో మనకు విమోచన ఉంది, పాప క్షమాపణ కూడా ఉంది. ఇక ఈ సెక్షన్ అంతట్లో కూడా కుమారుడు సర్వ సృష్టిపైన సర్వాధికారం కలిగిన సర్వోన్నతుడు అనే సంగతిని చూపిస్తూనే పౌలు చాలా మాటలు కుమారుడు గురించి రాశాడు. ఇప్పుడు మనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అనే మాటను ధ్యానం చేద్దాం. దేవుని దగ్గర నుంచి వచ్చిన అనేక అవతారాల్లో యేసు కూడా ఒకడు అని ఆయన గురించి జ్ఞానవాదులు అంటే నాస్టిక్స్ చెప్పేవారు. ప్రస్తుత దినాల్లో కూడా యేసు గురించి ఇలాంటి అభిప్రాయం అనేక మందికి ఉంది. ఇలాంటి అభిప్రాయం కలిగిన వారికి పౌలు చెబుతున్న జవాబు, యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు అని. దేవుడు అదృశ్యుడు అంటే దేవుడు జీవరాశుల కంటికి కనబడనివాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కంటికి కనబడని ఆ ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఎవరు చూడగలరు? ఎవ్వరూ చూడలేరు. అయితే ఆయనే తనను తాను మనకు చూపించుకోవాలని అనుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన తనను తాను లోకానికి వెల్లడి చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. తన దైవత్వాన్ని ఏమాత్రమూ పక్కన పెట్టకుండానే మానవ దేహాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనను అదృశ్య దేవుని స్వరూపి అని పౌలు అంటున్నాడు. స్వరూపి అనే మాటకు గ్రీకు మూలం ఐకాన్. కొత్త నిబంధనలో ఈ పదం రూపం, ప్రతిమ, ప్రతిమా స్వరూపం, పోలిక, స్వరూపి, సారూప్యము అనే విధంగా అనువదించబడింది. కైసరు యొక్క రూపాన్ని ఆనాటి దేనారం అనే నాణెంపై ముద్రించేవారు. మత్తయి 22:20. అయితే కైసరు యొక్క అసలు రూపానికి దేనారంపై ఉండేది కేవలం ఒక బలహీనమైన రూపమే. అక్షయుడైన దేవుని మహిమను ప్రతిమా స్వరూపానికి మనుషులు మార్చేశారు. రోమా 1:23. ఈ వచనంలో కూడా మనుషులు చేస్తున్న ప్రతిమలు దేవుని మహిమకు ఎంతో వికృతమైన రూపాలుగా ఉన్నాయి. యుగాంతంలో రాబోయే అబద్ధ ప్రవక్తకు ఒక ప్రతిమ తయారు చేయబడుతుంది. దానికి మ్రొక్కాలని ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ప్రకటన 13:14. ఇక అనేక సార్లు ప్రకటన గ్రంథంలో ఈ విధమైన విషయం కనబడుతుంది. ఈ వచనాల్లో కూడా ఆ ప్రతిమ క్రీస్తు విరోధిని సూచిస్తుందే కానీ అది వాడికి ఖచ్చితమైన ప్రతిబింబం కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 ప్రకారం మనిషి దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. అయితే మనిషి కేవలం కొంతమేరకే దేవుణ్ణి చూపించగలడు. మనిషిని చూసినవాడు ఖచ్చితంగా దేవుడు ఇలాగే ఉంటాడు అని చెప్పలేడు. అయితే యేసు అదృశ్య దేవుని స్వరూపి అని పౌలు అన్నప్పుడు అతని ఉద్దేశం పైనున్న వివరణలన్నింటికీ భిన్నమైనది. అదృశ్యుడైన దేవునికి ఖచ్చితమైన రూపం మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే యేసుకు దేహం ఉన్నట్లు తండ్రికి కూడా దేహం ఉందా? లేనే లేదు. మనం అలా అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టే పౌలు దేవుణ్ణి అదృశ్యుడు అనే సత్యాన్ని మనకు గుర్తు చేశాడు. మరి ఏ విధంగా యేసు దేవుని స్వరూపి?
దేవుని గుణలక్షణాలన్నీ సంపూర్ణంగా శరీరధారి అనే యేసులో ఉన్నాయి. దేవుని గుణలక్షణాల్లో ఏ ఒక్కటైనా యేసునందు లేకపోతే ఆయన దేవుణ్ణి మనకు చూపించగలిగేవాడు కాదు. తనలో సంపూర్ణంగా దేవుని స్వభావం అంతా ఉంది కాబట్టి ఫిలిప్తో నన్ను చూసినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ప్రభువు అనగలిగాడు. యోహాను 14:6. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని యేసు చెప్పిన మాటకు నాలో ఉన్న దైవ స్వభావం అంతా తండ్రిలోనూ ఉంది, తండ్రిలో ఉన్న దేవుని గుణలక్షణాలన్నీ నాలోనూ ఉన్నాయి అని అర్థం. యేసు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని హెబ్రీ గ్రంథకర్త దీనిని ఆమోదించాడు. హెబ్రీ 1:3. దేవుడు మనమెవ్వరం సమీపించలేని వెలుగులో ఉన్నాడు. సూర్యుడిని మన కంటితో నేరుగా చూడడం మన కంటికి ప్రమాదం. అయితే సూర్యకాంతిని బట్టి సూర్యుడిని మనం అర్థం చేసుకోగలం. ఆ విధంగానే దేవుని మహిమను మనం నేరుగా చూడలేం, చూసి ఏ ఒక్కడు బ్రతకలేడు. అయితే ఆ దేవుని మహిమకు ఒక ప్రతిబింబంగా, ఖచ్చితమైన ప్రతిబింబంగా యేసు ఉన్నాడు. దేవుని తత్వం యొక్క మూర్తిమంతముగా యేసు ఉన్నాడు అని కూడా హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. దేవుని తత్వము అంటే దేవుని స్వభావం అని అర్థం. మూర్తిమంతము అంటే భౌతిక రూపము అని భావం. మూర్తిమంతము అనే పదం క్యారెక్టర్ అనే గ్రీకు పదానికి అనువాదం. దీనికి అక్షరానుసారమైన అర్థం ఒక ఖచ్చితమైన రూపం, ఒక ఖచ్చితమైన నమూనా. అంటే యేసు దేవుని స్వభావం అంతటికి ఒక ఖచ్చితమైన రూపంగా ఉన్నాడు. కాబట్టి యేసు అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు అని పౌలు చెబుతున్న మాటకు జీవరాశుల కంటికి కనబడని దేవునికి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ఒక భౌతిక రూపంగా ఉన్నాడు అని అర్థం. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల నీకు ఎలాంటి అభిప్రాయం ఉంటే దేవుని గురించి నీకు అలాంటి అభిప్రాయమే ఉందని అర్థం. నువ్వు యేసుక్రీస్తును ఆరాధిస్తే దేవుణ్ణి ఆరాధించినట్లే, ఆయనను విశ్వసిస్తే దేవుణ్ణి విశ్వసించినట్లే, ఆయనను తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్లే. అందువల్ల కుమారుణ్ణి హత్తుకోండి, దేవుణ్ణి మీరు హత్తుకున్నట్లే. కుమారుణ్ణి మీరు తిరస్కరిస్తే, తృణీకరిస్తే మీరెంతో ప్రమాదంలో ఉన్నారు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అని కీర్తనకారుడు చెబుతున్నాడు. అందువల్ల కుమారుణ్ణి దేవుడిగా అంగీకరిద్దాం, కుమారుణ్ణి రక్షకుడు అని అంగీకరిద్దాం, కుమారుణ్ణి ప్రభువు అని అంగీకరిద్దాం. నిత్యత్వాన్ని మనం ఆయనతో సంతోషంగా గడుపుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.